2019 మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేశామన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. 2,77,000 కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. ప్రతిరోజు మేనిఫెస్టో చూపిస్తూనే ప్రజల్లోకి వెళ్లాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంచాం. గత 5 ఏళ్లలో మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేశాం. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో చెప్పి మరీ ప్రజలకు అందించాం. తాము మేనిఫెస్టోలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో చేసిన పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను అన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేశాం. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల, కరోనా లాంటి విపత్తుల వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపించలేదు. ప్రజలకు తోడుగా ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం అది ప్రజల వద్దకు పంపించాం. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా బటన్ నొక్కి వారి ఖాతాల్లో వేస్తున్నాం. ఎవరికైనా రాకుండా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చాం. భారతదేశ చరిత్రలోనే ఇలా జరగలేదు. మంచి చేయడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా గడప గడపకు పేరుతో ప్రజల వద్దకు పంపించాం. జరిగిన మంచిని వివరించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు అవి చేయకపోతే పేదల బతుకులు ఎలా చిన్నాభిన్నం అవుతాయో అనడానికి చంద్రబాబు ప్రభుత్వమే ఉదాహరణ. ఎన్నికలు లేదా జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటిగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో అంటే ప్రజలకు భవిష్యత్తులో అమలు చేయబోయేటువంటి పథకాలు కానీ లేదా ఆ పార్టీ విధానాలను తెలియజేసేటువంటి ఒక రకంగా ప్రమాణపత్రం వంటిది. వీటిని పార్టీలు ఏ మేరకు అమలు చేశాయన్నది సెకండరీ అయినప్పటికీ కూడా ప్రజలు ప్రతిసారి ఈ మేనిఫెస్టో కోసం ఎదురు చూడడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను బట్టి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న తేడాలతోటే అధికారాన్ని కోల్పోవడం వంటివి కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు గతంలో మనం ఎన్నో చూసాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కొన్ని హామీలను అయితే అటు కూటమి అభ్యర్థుల నుంచి ఇస్తున్నప్పటికీ 2 ప్రధాన పక్షాల నుంచి ఇప్పటి వరకు మేనిఫెస్టోలు విడుదల కాలేదు. అధికార వైసీపీ మేనిఫెస్టో ఇదిగో అదిగో అంటూ వస్తోంది. సిద్ధం సభల్లోనే ఈ మేనిఫెస్టోని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ రకరకాల కారణాలతో ఇప్పటివరకు అది బయటకు రాలేదు. ఇక తెలుగుదేశం పార్టీ 6 హామీలను అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ కామన్ ఎజెండా ఇంతవరకు అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యం ఉన్నప్పుడు 3 పార్టీలది కామన్ ఎజెండా, కామన్ మేనిఫెస్టో ఇంతవరకు విడుదల చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఈ 2 వస్తే ప్రజల నిర్ణయం ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 2 పార్టీలు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, ఇటు వైసీపీ కూడా ఒంటరిగానే, ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసింది, అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది. 2 పార్టీలు మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి సందర్భాలు, అందులో ఇచ్చినటువంటి హామీలు, అంతకుముందు అధికారం చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు తీరు, ఇవన్నిటినీ ప్రజలు విశ్లేషించుకున్న తర్వాతే ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం రావాలనేది నిర్ణయించుకున్నారనేది మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం. 2019లో కేవలం 4 పేజీలతో రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి నవరత్నాలు పేరుతోటి రకరకాల పథకాలని అందులోనే జొప్పించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ విడుదల చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రచారం, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చాము అని చెప్తున్నారు. శాతాల పరంగా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ నవరత్నాలకు సంబంధించినటువంటి అంశాలను మాత్రం 5 ఏళ్ల పాటు ప్రతి చోట చర్చలో ఉండేలాగా ఆ పార్టీ చూసిందనేది వాస్తవం. ఎందుకంటే ప్రతి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రతి సెక్షన్ దగ్గర ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని డిస్ప్లేలో పెట్టించారు. ఆ విధంగా ప్రతి నిమిషం ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేయడం గతంలో మనం చూసాం. సో మేము 99% హామీలు అమలు చేశాము, అందుకే తిరిగి మేము చేసినటువంటి పథకాలని గమనించి మాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య అభ్యర్థించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక కొత్తగా మరికొంత గంటల్లో విడుదలవుతుంది అని భావిస్తున్నటువంటి మేనిఫెస్టోలో ఈ నవరత్నాలను పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు అనేటువంటి అభిప్రాయం వస్తోంది. సూచాయిగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు నవరత్నాల కొనసాగింపే కాకుండా మరికొన్ని కొత్త పథకాలను కూడా ఇందులో చేర్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఇప్పటికే అంటే అమ్మఒడి వంటివి, లేకపోతే ఆసరా, రకరకాల ఇలాంటి పథకాలన్నీ కూడా అమలవుతున్నప్పటికీ
ఈసారి ప్రత్యేకంగా రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించినటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉందనేది వినిపిస్తున్నటువంటి మాట. ఇక రుణమాఫీతో పాటు మహిళలకు సంబంధించినంత వరకు కూడా డ్వాక్రా మహిళలకు గతంలో బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి రుణాల మాఫీకి కూడా సంబంధించినటువంటి హామీని ఈసారి ప్రకటించే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వస్తోంది. ఈ 2 హామీలతో పాటు మరికొన్ని హామీలను కూడా జోడించేటువంటి అవకాశం ఉందని సూచనప్రాయంగా ఆ పార్టీ వర్గాలు ఇస్తున్నటువంటి లీకులను బట్టి అర్థమవుతుంది. అందులో ప్రధానమైనది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసినటువంటి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అంటున్నారు. అయితే దీనిని కొంతవరకు పరిమితం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు జిల్లా కేంద్రం వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి విద్యారంగంలో ప్రధానంగా విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి పరిమితిని పూర్తి స్థాయిలో ఎత్తేసి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. అంటే ఇవన్నీ రేపు మేనిఫెస్టోలో ఉన్నా లేకున్నా ఇప్పటికే ప్రజల్లోకి వచ్చినటువంటి అంటే ఆ పార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి లీకులను బట్టి మనకు అర్థమవుతోంది. ఇక యథాతథంగా ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, లేదా జగనన్న ఆసరా కానీ ఇట్లాంటి పథకాలన్నీ కూడా యథాతథంగా అమలవుతాయని చెప్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి, టైలర్ల దగ్గర నుంచి వివిధ వర్గాలకు సంబంధించి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఏ అయితే వర్గాలు ప్రస్తుతం విస్మరించినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ వర్గాలను కూడా ఈ జాబితాకు చేర్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.